రేవంత్ రెడ్డి ఎవరికి దేవుడు, ఎవరికి ఇంద్రుడు, ఎవరికి చంద్రుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కొల్లాపూర్కు చెందిన పలువురు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు అవకాశవాదని, స్వార్థం కోసం కాంగ్రెస్లోకి వెళ్లి కేసీఆర్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు లైన్లో నిలబడి యుద్ధాలు చేస్తుంటే కనిపించడం లేదా అన్నారు. గ్యారంటీ కార్డులు అయిపోయాయి, యూరియా కార్డు తీసుకువచ్చి పాలమూరును ఎండబెట్టి రైతులను తొక్కుతున్నారని విమర్శించారు. నీళ్లు లేని దగ్గర మోటార్లు పెడతారా అన్నారు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసని ఆయన నీటి పాఠాలు నేర్చుకోవాలన్నారు. మరి ఆ రోజు ఏం మూడ్లో ఉన్నాడో, ఏం ఆలోచించుకున్నాడో కానీ చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమని? మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో నాకు తెలియదు, మళ్ళీ నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఆయనకు తెలియదేమో కానీ కొల్లాపూర్ ప్రజలకు తెలుసు, మళ్ళీ గెలిచే సమస్య లేదు, ఖచ్చితంగా ఈసారి ఓడగొట్టేది పక్కా. ఎందుకంటే నేను ఆయన మీద ఏదో కోపంతో చెప్పట్లేదు, ఆయన మీద వ్యక్తిగతంగా నాకు కోపం ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకు గెలవరు అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం గురించి చెప్పండి అంటే కట్టే, కొట్టే, తెచ్చే, మూడు ముక్కల్లో చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో వీళ్ళ పనితీరు ఎట్లా ఉంది అని అడిగితే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది అయితే ఏమీ లేదు. ఎగవేతలు అంటే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని అలవిగాని మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నారు? 2 ఏళ్ల నుంచి నాకంటే బాగా మీకే తెలుసు. ఊర్లలో ఎంత అవస్థలు పడుతున్నారు రైతులు. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించింది మాత్రం శూన్యం. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోనికే వీళ్ళు కొత్త పల్లవి అందుకున్నారు. ఏమంటారు ఏమని అడిగితే, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు, 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదు? నెలకు 2,500,000 రూపాయలు ఇస్తానంటివి కదా మహిళలకు, ఎందుకు ఇస్తలేవు? 100 రోజుల్లో ఇస్తానంటివి, మరి ఇప్పటికే 25 నెలలు అయిపోయింది, 700-800 రోజులు అయిపోయింది, ఎప్పుడు ఇస్తావు అంటే ఒక్కటే పట్టుకున్నారు ఇంకా డైలాగ్. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు. మేము ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు. మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోతాను అనుకుంటున్నారు నన్ను చూస్తుంటే, కాబట్టి నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఒక మాట మాత్రం మీకు చెప్పాలా, ఎందుకంటే మీ మంత్రి గారు కూడా అదే అబద్ధం చెప్తా ఉన్నాడు జూపల్లి, నేను చూసినామన్నా. ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే, మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం, కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఆయన పదవిని కాపాడుకోనికే. ఎవరికి దేవుడు రేవంత్ రెడ్డి? ఎవరికి ఇంద్రుడు? ఎవరికి చంద్రుడు? ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ, ఒకరినిద్దరిని కాదు, రైతులందరినీ మోసం చేసినాడు కదా. ఎన్ని మాటలు చెప్పినాడు కేసీఆర్ గారు. 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3వ పంటకి ఇవ్వాలా అన్నాడు. 3వ పంటకి ఇవ్వవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు. మళ్ళీ ఇవాళ పరిస్థితి